Today our topic is define angular acceleration and torque. Establish the relation between angular acceleration and torque. ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. చాప్టర్ పేరు వచ్చి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. దీని ఆన్సర్ చూస్తే ఫస్ట్ డెఫినేషన్స్ చూస్తే యాంగులర్ యాక్సలరేషన్ సింబల్ వచ్చి ఆల్ఫా అనమాట. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్. సో కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. డి ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, డిటి అంటే టైం. దీని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అంటారు దీన్ని. అలాగే ఆర్డినరీ యాక్సలరేషన్ ఉందనుకోండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్ట్రైట్ లైన్లో, అదైతే ఏ అనే సింబల్ వాడతాం. ఇక్కడ రొటేషనల్లో మాత్రం మనం ఆల్ఫా సింబల్ యూస్ చేస్తాం. ఇంక నెక్స్ట్ టార్క్ తీసుకుంటే దీనికి సింబల్ ఏమో టవ్ అనమాట. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కాల్డ్ టార్క్. ఇక్కడ ఈ టార్క్కి ఏంటంటే ఫార్ములా డిఎల్ బై డిటి. ఎల్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ యాంగులర్ మొమెంటమ్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ ప్రూవ్ చేయాలి, రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ టౌ. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, కన్సిడర్ ఎ రిజిడ్ బాడీ ఆఫ్ మాస్ m రొటేటింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ స్మాల్ r విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్. బై డెఫినేషన్ ఇక్కడ ఫార్ములా ఏంటి, టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. అంటే ఏంటంటే ఇక్కడ ఒక రిజిడ్ బాడీ అంటే ఒక దృఢమైనటువంటి ఒక బాడీ, దాని యొక్క మాస్ ఎంత అంటే స్మాల్ m, రొటేట్ అవుతుందంటే ఎక్కడ సర్క్యులర్ పాత్లో, గుండ్రంగా సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. సర్క్యులర్ రేడియస్ ఏమో స్మాల్ r, ఆ ఆబ్జెక్ట్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా. అయితే ఇప్పుడు ఇక్కడ డిఎల్ బై డిటి టార్క్ ఈజ్ ఈక్వల్ టు, కానీ ఇక్కడ ఏంటంటే బట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఐ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎల్ ప్లేస్లో ఐ ఒమేగా పెట్టామనుకోండి, టార్క్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఐ ఒమేగా బై డిటి. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే టవ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ముందుకు తీసి డి ఒమేగా బై డిటి. డి ఒమేగా బై డిటి తీస్తే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో కాబట్టి ఇక్కడ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మామూలుగా రాసి డి ఒమేగా బై డిటి అంటే ఏంటి, ఆల్ఫా, యాంగులర్ యాక్సలరేషన్. సో కాబట్టి ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది, టవ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. ఇది రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ టవ్. సో టవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ రిజల్ట్ ఐ ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఇంకా కావాలంటే సిన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి, జస్ట్ మనం డెఫినేషన్ ఇందాకే ప్రూవ్ చేసాం అనమాట. సో ఇది ఇట్లా రాస్తే మీకు 4 మార్క్స్ అనమాట. డెఫినేషన్స్ రాసి ఈ రిలేషన్షిప్ని డెరైవ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.